కావలి పట్టణం కచ్చేరిమిట్టలో సుకుమారి అనే మహిళపై మూకుమ్మడి దాడి కేసుపై డీఎస్పీ రమణకుమార్ శనివారం విచారణ చేపట్టారు. బాధిత మహిళ నివాసానికి వెళ్లిన డీఎస్పీ ఈ నెల 19వ తేదీ జరిగిన దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఆ వీధిలోని ఇరుగు పొరుగు వారిని విచారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రొట్టెల పండుగ సీఎం బందోబస్తు కారణంగా మహిళ పెట్టిన కేసుపై విచారణ ఆలస్యం అయినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసు పెట్టినందుకు తానే ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందన్నారు. అన్ని కోణాల్లో విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. గత నెల 19వ తారీఖు రాత్రిపూట ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి పేట్ల సుకుమారి అనేవి మన కావలి 220 PS రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు దాన్ని మొన్న కట్ కేసు ప్లస్ SC/ST కేసు కింద కేసు నమోదు చేశారు. అంటే మొన్న 26 నాడు నమోదైంది. అది కాకపోతే అప్పుడు 26 అంటే SC/ST కేసు నమోదైందంటే దాన్ని ఏంటంటే డిఎస్పీ ర్యాంక్ ఆపేస్తే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాకపోతే నేను 26 నుంచి నెల్లూరు రొట్టెల పండుగ బందోబస్తు ఉండిపోయాను. తర్వాత అది అయిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన గూడూరులో ఉంటే గూడూరు తర్వాత అంతా ఈ విధాలకి మొన్న సాయంత్రం వరకు అదే డ్యూటీ అక్కడ ఉన్నాము. నిన్న ఈ కేసు దర్యాప్తు ప్రారంభించాను. అంటే నిన్న 2వ తారీఖు నాడు కేసు దర్యాప్తు నేను ప్రారంభిస్తే ఎవరు కూడా ఇక్కడ ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళు నిన్న అందుబాటులోకి ఎవరు రాలేదు. కాబట్టి వాళ్ళు అందుబాటులో రాలేదు కాబట్టి మళ్ళీ ఇవాళ వస్తే వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళని ప్లస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అదే ఇంకో చుట్టుపక్కల అందరూ అక్కడ విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా కొంతమందిని విచారించి కేసు యొక్క వాస్తవాలు ఏది ఉంటే ఆ విధంగా చేస్తాం. ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా జీవితంలో మీరు మరెన్నో విజయాలు సాధిస్తూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని, మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ కాకునూరి మల్లికార్జునరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు, పెసల హర్షవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలు అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, నూరేపల్లి నాగరాజు, టీడీపీ నాయకులు, గంగిరెడ్డిపాలెం పంచాయతీ, కలిగిరి మండలం. Please subscribe to N3 TV.